అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్విదశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దంతలో, 2 దంతలో, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏబులి, ఆమోసు, బుద్దా, ఓనమీక, సోమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. 118వ కీర్తన 8వ చరణము 9వ చరణం చదువుకుందాము. 118వ కీర్తన 8, 9 చరణాలు చదువుకుందాము. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమ గలదేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని నీ బిడ్డలు మేము కూడా వేచి ఉన్నాము తండ్రి. నీ వాక్కు కొరకు ప్రభువా నిలిచి ఉన్నాము తండ్రి. మీకు వందనాలు. ఏ మాటలు అవసరమై ఉన్నవో నీ బిడ్డలకును మాకును తండ్రి, ఆ మాటలను మాకు వినిపించండి. మీరే మాతో మాట్లాడమని మంచి బోధకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని వివరించడానికి దేవుడు సమయాన్ని మనకు అనుకూలపరిచారు కనుక దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. మరి ప్రతిరోజు కూడా ఈ మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది చూస్తూ ఉన్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆనందం కలుగుతూ ఉంది. దేవుని యొక్క కృపలో ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంది. మరి ఈరోజు దేవుని యొక్క ఏర్పాటులో ఆయన మన కొరకు మాట్లాడడానికి సిద్ధపరిచిన అంశాన్ని మనము ధ్యానించడానికి మనము ముందుకు వెళదాము. 118వ కీర్తన 8, 9 వచనాలు మనం పరిశీలన చేస్తే అద్భుతమైనటువంటి విషయము ఆ యొక్క వచనాల్లో దేవుడు రాయించాడు. 8లో మనం పరిశీలన చేసినట్లయితే కనుక మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కనబడుతూ ఉంది. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కనబడుతూ ఉంది. వాక్యం ఏంటంటే దైవ జనాంగమా, మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఈరోజు మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి వాక్య భాగమును మనం పరిశీలన చేసినట్లయితే ఎవరిని ఆశ్రయించాలి అనేటటువంటి ఒక మాట ఈరోజు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచములో అనేక మంది అనేక రీతులుగా వారి యొక్క జీవితములో
అనేక మందిని ఆశ్రయించుకుంటూ వెళుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించినట్లయితే కనుక కొంతమంది డబ్బును ఆశ్రయిస్తారు, కొంతమంది పేరును ఆశ్రయిస్తారు, కొంతమంది హోదాను ఆశ్రయిస్తారు, కొంతమంది పదవిని ఆశ్రయిస్తారు. అంటే వ్యక్తులు ఆయా సమయాల్లో ఆయా రీతులుగా వారి ఆశ్రయాలను వారు ఆశ్రయించుకుంటూ వెళతారు. గమనించాలి. మరి ఈరోజు దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. నీవు ఖచ్చితముగా ఆశ్రయించవలసినది ఏమిటి అంటే దేవాది దేవుణ్ణి ఆశ్రయించాలి అని దేవుని వాక్యము కడాఖండిగా తెలియచేస్తూ ఉంది. నీవు ఎవరిని ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా కానీ దేవుణ్ణైతే మట్టికి ఖచ్చితముగా ఆశ్రయించాలి. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. బైబిల్ గ్రంథములో 118వ కీర్తన ఈ 8వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము. ఈ వచనము పరిశుద్ధ గ్రంథానికి మధ్యస్థ వచనముగా పెద్దలైనటువంటి వారు తెలియచేశారు. అంటే ఇది ఎలాగుంది ఈ వచనము అంటే కనుక బైబిల్ గ్రంథానికి సెంటర్ పాయింట్గా కనబడుతూ ఉంది. అవును, గమనించాలి. మనుష్యులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వాక్యం వింటున్నటువంటి మనమే అనేక పర్యాయాలు అనేక మందిని మనం ఆశ్రయించి ఉండవచ్చు. కొన్ని కార్యాల వల్ల వారిని ఆశ్రయించి ఉండవచ్చు. కొన్ని పనులు మన జీవితంలో జరగాలని వారిని ఆశ్రయించి ఉండవచ్చు. కానీ గమనించండి, మనుషులను ఆశ్రయిస్తే ఒక్కో సమయంలో మనము అనుకున్నటువంటి ఫలితము రావచ్చు, రాకపోవచ్చు. సరిగా పనులు జరగచ్చు, జరగకపోవచ్చు. వారి వల్ల ఆ పని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎట్టి కార్యమైనా జరుగుతుంది, ఎట్టి పని అయినా జరుగుతుంది. ఈ మాట మనము చాలా గట్టిగా నమ్మవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యము దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట. ఈరోజు నువ్వు ప్రభువును కలిగి ఉన్నావు, బాగానే ఉంది. మందిరానికి వెళుతున్నావు, బాగానే ఉంది. ప్రార్థన చేసుకుంటున్నావు, బాగానే ఉంది. వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని అనుసరిస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఆశ్రయించడం అనేటటువంటి మాట వస్తువులోకి నువ్వు సరిగా దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నావు. దేవుని మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన జీవితంలో కార్యాలు ఎందుకు జరగడం లేదు? మన జీవితంలో ఎటు చూసినా భయమే కనబడుతూ ఉంది. మన జీవితాల్లో ఎటు చూసినా సమస్యలే వస్తూ ఉన్నాయి. వాటిని జయించలేక, వాటిని అధిగమించలేక, వాటిలో ఫలితాన్ని సాధించలేక కృంగిపోతున్నటువంటి బ్రతుకుల్లో మన బ్రతుకులు వెళ్ళిపోతున్నాయి. కారణం ఏమిటి అంటే ఆశ్రయించవలసినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించకుండా ముందుకు సాగుతున్నావేమో. జాగ్రత్త. నేను చెప్తున్నటువంటి మాట ఒకటే, దేవుని మనం ఆశ్రయిస్తే మన జీవితాలు చాలా అద్భుతముగా దీవించబడతాయి. దేవుని మనం ఆశ్రయిస్తే మన జీవితాలలో చాలా అద్భుతమైన కార్యాలు మనము చూడగలుగుతాం. ఈరోజు ఈ 118వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 8వ చరణము 9వ చరణము ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అవును, రాజులను ఆశ్రయించడము కాదు, అధికారులను ఆశ్రయించడము కాదు, ముందుగా సర్వాధికారి అయినటువంటి ఆయనను ఆశ్రయించాలి. రాజులకు రాజు అయినటువంటి ఆయనను ఆశ్రయించాలి. వైద్యులను ఆశ్రయించచ్చా అంటే అవును, వైద్యులను ఆశ్రయించాలి. అంతకన్నా ముందు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఉదాహరణ చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఒక ఆసుపత్రికి మనం వెళుతూ ఉన్నాం. నేను వైద్యము చేయించుకోవద్దని నేను చెప్పట్లా, మందులు వాడొద్దని నేను చెప్పట్లా. కానీ ఏ పని చేసినప్పటికీ ముందుగా దేవుడిని మనం ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయాన్ని మనం కోరుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఒక ఆసుపత్రి మనం వెళుతున్నామంటే ముందుగా దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దేవుని ప్రార్థించుకుని ఆయన ఆశ్రయదుర్గముగా కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మీ పనులన్నీ కూడా దేవుడే సఫలపరుస్తాడు. ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? ముందు దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడాలి. ఆయన మీద పూర్తిగా మనం ఆనుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన జీవితాలలో దేవుడే అద్భుతాలు జరిగిస్తాడు. ఒకవేళ అనారోగ్య సమస్య ఉన్నట్లయితే దానిని క్లియర్ చేసేటటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానము చేసినటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆశ్రయము ఎలాంటి ఆశ్రయము అంటే కనుక మామూలు ఆశ్రయము కాదండి. ఆయన ఆశ్రయించే నరులు ధన్యులని రాయబడింది బైబిల్ గ్రంథములో. ఈ ఆశ్రయము ఎంతసేపు ఉంటుంది? ఈ ఆశ్రయము అంటే కనుక ఈ ఆశ్రయము గురించి దేవుని వాక్యములో
యెషయా భక్తుడి ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి మాట 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. హల్లెలూయా. నిత్యాశ్రయ దుర్గము, నిత్యము ఉండేటటువంటి వాడు ఆయన నిత్యాశ్రయ దుర్గముగా కనబడుతూ ఉన్నాడు. కనుక ఆయన నమ్ముకోండి, ఆయన ఆశ్రయించండి. కొంతకాలం ఉండి కొంతకాలం మాయమైపోవడం కాదు. ఎల్లకాలము నిత్యము ఉండే దేవుడు ఆయన. కాబట్టి ఆయన నిత్యాశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయన ఆశ్రయించగలుగుతున్నావా? నువ్వు ఆయన ఆశ్రయించి చూస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మేళ్ళు కలుగుతాయి. ఒకవేళ నీ జీవితంలో భయం ఉన్నదేమో, భయము కూడా తొలగిపోతుంది. నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే నీ జీవితములో జయము వస్తుంది. ఇప్పటివరకు నువ్వు అపజయం చూసావేమో, ఇదిగో నీ జీవితం మారాలి అంటే నువ్వు దేవుణ్ణి పూర్తిగా ఆశ్రయించు, దేవుని పూర్తిగా నమ్ము. నమ్ముట నీ వలన నమ్మని సమస్తము సాధ్యమే అని రాయబడింది. దేవుణ్ణి ఆశ్రయించకుండా డబ్బును ఆశ్రయిస్తున్నావా? దేవుని ఆశ్రయించకుండా నీ పేరును ఆశ్రయిస్తున్నావా? దేవుని ఆశ్రయించకుండా నీ పదవిని ఆశ్రయిస్తున్నావేమో, జాగ్రత్త. అన్నిటికన్నా ముఖ్యముగా నువ్వు దేవుని ఆశ్రయిస్తే అన్నీ కూడా నీ వశమవుతాయి. గమనించాలి. నీకున్నటువంటి పేరు పరలోక రాజ్యం ఇవ్వదు, నీకున్నటువంటి డబ్బు పరలోక రాజ్యం ఇవ్వదు, నీకున్నటువంటి హోదా పరలోక రాజ్యాన్ని నీకు అందించదు, నీకున్నటువంటి పలుకుబడి పరలోక రాజ్యాన్ని నీకు అందించదు. నీకు పరలోక రాజ్యము రావాలి అంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ఈ భూలోకము శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనటువంటి లోకము. శాశ్వతమైనటువంటి లోకము పరలోకమే, శాశ్వతమైనటువంటి దేవుడు ఆయనే. కాబట్టి నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఇహమందును పరమందును కూడా నీవు దీవింపబడతావు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఆయన గొప్ప దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, ప్రేమాస్వరూపమైనటువంటి దేవుడు. కాబట్టి నిత్యము మనం ఆయన ఆశ్రయించాలి, ఎందుకంటే ఆయన నిత్యాశ్రయదుర్గముగా ఉన్నాడు అని యెషయా భక్తుడి ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో ఆయన ఆశ్రయించినటువంటి వారి జీవితాలు ఏ విధముగా మలచబడ్డాయో, ఆయన ఆశ్రయించినటువంటి జీవితాలు ఏ విధముగా ఆశీర్వదింపడ్డాయో, ఆయన ఆశ్రయించినటువంటి వారు రోగులు ఏ విధంగా స్వస్థపడ్డారో స్పష్టముగా బైబిల్లో రాయబడింది. మరి అలాంటప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆశ్రయించవలసినటువంటి వారిని ఆశ్రయించాలి. అనగా ఆశ్రయించవలసింది దేవుడినే మనం ఆశ్రయించాలి. దేవుని మహిమ కలుగునుగాక. ఈరోజు గమనించాలి, పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాటలు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే కనుక ఈ వృత్తాంతం గురించి మన అందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయమే. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక స్త్రీ భయంకరమైనటువంటి సమస్యలో ఉంది, భయంకరమైనటువంటి శోధనలో ఉంది, భయంకరమైనటువంటి ఇబ్బందిలో ఉంది. ఆమె శరీరము మృతతుల్యమైపోతూ ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, దాదాపుగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనేటువంటి రోగముతో చాలా బాధపడుతూ ఉంది. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం అని ఆమె బ్రతుకు మీద ఆమెకు నిరుత్సాహం ఏర్పడిపోయింది. ఈ బ్రతికి అనవసరం, ఇక ఈ జీవితం ఇక వ్యర్థమిది, ఈ రోగము తగ్గదు అని ఎంతగానో తల్లడిల్లిపోతూ కుమిలిపోతుంది. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావం అనేటటువంటి రోగముతో బాధపడుతూ ఉంది. రక్తము దారాలుగా బయటకు వెళ్ళిపోతూ ఉంటే మనిషి క్షీణించిపోతూ ఉంది. ఎందుకంటే రక్తమే ప్రాణము అని రాయబడింది బైబిల్ గ్రంథములో. కాబట్టి గమనించాలి దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ గురించి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అనేక మంది వైద్యుల చేత ఈమె తిప్పలు పడినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. ఈమెకు వచ్చినటువంటి రోగము కొరకు రోగము తగ్గాలని ఈమె అనేక మంది వైద్యులను కలుస్తూ అనేక రకములైనటువంటి మెడిసిన్ వాడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ తనకున్నటువంటి ధనమంతా కూడా తను కష్టపడినటువంటి ధనమంతా కూడా వైద్యుల పాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంది. గమనించండి, ఈమె ఎవరిని ఆశ్రయిస్తూ ఉంది అంటే వైద్యులను ఆశ్రయించినట్టుగా రాయబడింది ఇక్కడ. ఈమె కలిగినటువంటి ధనమంతా కూడా ఏం చేస్తుంది అంటే కనుక వైద్యుల పాలు చేస్తూ ఉంది. వైద్యం పేరుట ఈమె కలిగినటువంటి ధనమంతా కూడా వృధా అయిపోతూ ఉంది. కానీ ఎక్కడా కూడా ఈమెలో ఎలాంటి ఫలితము లేదు, ఈమె రోగము తగ్గడం లేదు, ఈమె బలహీనత పోవడం లేదు, ఈమె సమస్య తొలగిపోవడం లేదు. ఎందుకు అంటే వైద్యులను ఆశ్రయించి ముందుకు వెళుతూ ఉంది. గమనించండి, ఈమె రోగము పోవాలి, ఈమె
బాగుపడాలి అనే ఆలోచన చాలా ఎక్కువగా ఈమెలో ఉంది. కానీ ఎక్కడ కూడా ఫలితము లేదండి. చాలా సంవత్సరాలు చూసింది, 12 సంవత్సరాలు చూసింది, దగ్గరగా కష్టపడుతుంది. కానీ ఆ కష్టపడినటువంటి సొమ్మంతా కూడా వైద్యుల పాలు చేస్తూ ఉంది, మందులు వేసుకుంటుంది, ఎంతగానో శ్రమ పడుతూ ఉంది, ప్రతి ఆసుపత్రికి వెళుతూ ఉంది, ప్రతి వైద్యుడిని కలుస్తూ ఉంది, ఎవరేం చెప్పినా కానీ చక్కగా పాటిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ రోగం పోవట్లా. భయంకరమైనటువంటి వ్యాధితో ఆమె కుమిలిపోతూ ఉన్నది. ఇంకా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. గమనించాలి, ఇంకా చనిపోవడమే ఇక దీనికి మందు అనే ఆలోచన కూడా ఆమెలకు వచ్చి ఉండవచ్చు. కానీ ఎవరో చెప్పారంట. ఏమనో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వ్యాధినైనా బాగు చేస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారినైనా స్వస్థపరుస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత దీర్ఘకాలిక సమస్య అయినప్పటికీ ఆయన బాగు చేస్తూ ఉన్నాడు, రోగులను బాగు చేస్తూ ఉన్నది ఆయనే అని ఎవరో చెప్పారు. అంత మాత్రమే కాదు, చనిపోయినటువంటి వారు సైతము కూడా ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని, అనగా యేసయ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ వరమును లేదా ఆయన చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన కార్యాలు, అంటే ఆయన ఏ కార్యమైనా చేయగలడు అని ఆమెకు ఎవరో చెప్పారు. యేసును గురించినటువంటి వార్త ఆమె విన్నది అని రాయబడింది బైబిల్ గ్రంథములో. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చదువుతూ ఉన్నాను, వినండి జాగ్రత్తగా. ఆమె యేసును గూర్చి విని 26లో రాయబడినటువంటి మాట, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను, మరింత దుఃఖము చెందుతూ ఉంది. ఎందుకంటే తనకు కలిగినదంతా కూడా ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది, ఎంతగానో నలిగిపోయింది ఆమె. అలాంటి సమయములో ఇక నాకు తగ్గదు ఈ వ్యాధి, ఇక నా జీవితంలో ఇబ్బందే అని ఆమె గ్రహించుకుంటున్న సమయంలో ఎవరో చెప్పారండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి మాట ఆమె చెవిలో పడింది, ఆయన గురించి విన్నది. ఆయన మాట వినగానే ఆమెలో విశ్వాసము వచ్చింది. అవును, ఆయన గురించి మనం వింటే, దేవుని వాక్యం మనం వింటూ ఉంటే విశ్వాసము మనలోనికి వస్తుంది. ఆయన మాట వింటే చాలు విశ్వాసము కలుగుతుంది. కనుక ఆమెలో విశ్వాసము వచ్చింది. కాబట్టి ఆమె అనుకుంటుంది కదా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్పలా. ఇప్పుడు గమనించాలి, వైద్యులను ఆశ్రయించడం కాదు, ఇక డైరెక్ట్గా దేవాది దేవుడిని ఆశ్రయిస్తూ ఉంది. గమనించండి, 12 సంవత్సరాలు వైద్యులను ఆశ్రయించింది, మందులను ఆశ్రయించింది, వైద్యాన్ని ఆశ్రయించింది, ఆసుపత్రిని ఆశ్రయించింది, అన్ని ఆశ్రయించింది. కానీ ఈసారి ఎవరిని కాదు ఆశ్రయించవలసింది, దేవుణ్ణి ఆశ్రయించాలని చెప్పి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వెళ్ళిపోయి, అయ్యా నాకు ఈ రోగం ఉందయ్యా, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానని ఒక్క ముక్క చెప్పలా. కానీ బైబిల్ గ్రంథంలో గమనించవలసిన మాట ఏమిటంటే, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కానండి, ఈ అద్భుతం చాలా అద్భుతమైనటువంటి అద్భుతం. అద్భుతానికి అద్భుతం ఇది. దేవుని మహిమ కలుగును గాక. ప్రభు దగ్గరకు ఆమె రాలా. ప్రభు దూరంగా ఉండగానే ఆమె దూరంగా ఉంది. చుట్టూ అనేక మంది ఆయన చుట్టూ, ప్రభు చుట్టూ ఉండగా ఆమె దూరంగా ఉండి మనసులో అనుకుంటున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటాను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతును అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆమె ఒకటే తీర్మానం చేసుకుంది. గమనించాలి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నేను వెళతాను, కానీ ఆయనతో ఏమీ చెప్పను, నేను ఒకే ఒక పని చేస్తాను. ఆ పని ఏమిటంటే ఆయన వస్త్రము ముట్టుకుంటాను, చాలు, నేను బాగుపడిపోతాను. ఇది విశ్వాసము అంటే, ఇది ఆశ్రయించడం అంటే. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ కార్యమైనా జరుగుతుంది అంటే జరిగి తీరుతుంది, జరగాల్సిందే. వైద్యులను ఆశ్రయించింది, మందులను ఆశ్రయించింది, ఆసుపత్రిని ఆశ్రయించింది, కానీ ఆమెలో రోగము పోలేదు. కానీ ఆమె అనుకుంటున్న మాట ఏమిటంటే, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటాను, నేను బాగుపడిపోతాను అనుకుంది. మొత్తం టర్న్ అయిపోయింది. మొత్తం ఆమె యొక్క ఆలోచన విధానం మారిపోయింది. అంటే ఆశ్రయించవలసింది ఎవరిని అంటే దేవుణ్ణి ఆశ్రయించాలని గ్రహించుకుంది. ఆమె నిర్ణయం గొప్పది. వచ్చింది, వస్త్రపు చెంగు అలా ముట్టుకున్న వెంటనే ఆమె బాగుపడినట్టుగా రాయబడింది. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ ఆయనని గ్రహించుకొనేను. ఎంత గొప్ప ధన్యత చూడండి.
వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఆమెలో ఉన్నటువంటి వ్యాధి పోయింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. 12 సంవత్సరాల నుంచి రకరకాలుగా ఆమె వైద్యుల చేత వైద్యం చేయించుకుంటూ ఉంది. రకరకాల మెడిసిన్ ఆమె వాడుతూ ఉంది. ఎంతగానో తెప్పలు పడింది. అయినప్పటికీ పోనటువంటి ఆ వ్యాధి ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించి, ఆయన వస్త్రపు చెంగును ఆశ్రయించి ఆయన ముట్టుకున్న వెంటనే ఆ వ్యాధి పోయింది. ఈరోజు గమనించండి, నీలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు పోవాలి అంటే, నీలో ఉన్నటువంటి అస్వస్థత పోవాలి అంటే ఖచ్చితముగా నీవు ఆశ్రయించవలసింది ఎవరిని అంటే దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన మీద పూర్తిగా ఆనుకో, ఆయన పూర్తిగా విశ్వసించు, నమ్ము. ఆయనను నమ్ముట నీ వల్ల నమ్మ సమస్తము సాధ్యమే అని రాయబడినటువంటి మాట ప్రకారము నువ్వు ఆయన కనుక విశ్వసించి ఆయన నమ్మిక కలిగి ఆయన ఆశ్రయిస్తే ఖచ్చితముగా నీ జీవితంలో కూడా ఇట్టి కార్యమే జరుగుతుంది. ఆమె ఏ మాట చెప్పకుండా ఆమె ప్రభువును విశ్వసించింది, ప్రభువును ఆశ్రయించింది, కార్యము జరిగింది. ఎంత అద్భుతము! ఇది కదా ఆశ్చర్య కార్యము, ఇది కదా అద్భుతమైనటువంటి కార్యము. కాబట్టి గమనించాలి, ఆయన ఆశ్రయిస్తే ఏ కార్యమైనా జరుగుతుంది. అలాగే మనం గమనించినట్లయితేనండి, ఆమె ముట్టుకున్న తరువాత మరి ప్రభావం అంతా కూడా ఆయనలోంచి వెడలి వెళ్ళింది అని రాయబడింది. ప్రభు అంటున్నారు కదా, ఎవరు నన్ను ముట్టుకున్నారు, ఎవరు నన్ను తాకారు అని చెప్తూ ఉంటే పేతురు గారు అంటున్నారు, అయ్యా చాలామంది జనం ఉన్నారయ్యా, ఈ జనములో నిన్ను ఎవరు ముట్టుకున్నారు ఎలా తెలుస్తుందయ్యా అంటే, లేదు పేతురు, ఎవరు నన్ను ముట్టుకున్నారు బాగుపడ్డారు, వారిలో ఉన్నటువంటి వ్యాధి స్వస్థత కలిగింది, వారి వ్యాధి నుంచి స్వస్థ పొందుకున్నారని చెప్తా ఉంటే అప్పుడు ఈమె ముందుకొచ్చి ఆయన పాదాల మీద పడి ప్రభు పాదాల మీద పడి, అయ్యా నేనేనయ్యా నిన్ను ముట్టుకున్నది, నీ వస్త్రపు చెంగును ముట్టుకున్నది నేనే, ఇదిగో 12 ఏళ్ల నుంచి బాధపడుతూ ఉన్నాను, రక్తస్రావం అనేటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాను, ఎన్నో తిప్పలు పడ్డాను, వైద్యం చేయించుకున్నాను, కానీ ఎక్కడా నా వ్యాధికి పరిష్కారము కలగలేదు. కానీ నీ గురించి నేను విన్నాను, విన్న వెంటనే నేను ఇలా అనుకున్నాను, నిన్ను ఆశ్రయించాలనుకున్నాను, ఆశ్రయించాను, నాకు స్వస్థ కలిగిందయ్యా అని చెప్పితే ప్రభు అంటున్నాడు కదా, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానమై పొమ్ము. అంటే గమనించాలి, సమాధానము లేక ఈమె ఉంది, ఈమె జీవితంలో సమాధానము లేదు. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, సమాధానము గల దానమై పొమ్ము. ఏ విషయంలో సమాధానము లేదంటే, వ్యాధి వల్ల ఒంటిలో సమాధానము లేదు, వ్యాధి వల్ల ఇంటిలో సమాధానము లేదు, ఈమె జీవితంలో సమాధానమే లేదు. 12 ఏండ్ల నుంచి ఎంతగానో బాధపడుతూ ఉంది, ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంది, ఎంతగానో శ్రమ పడుతూ ఉంది, ఎంతగానో సిగ్గుపడుతూ ఉంది, ఎంతగానో ఇబ్బందిలో ఈమె ఉండగా ప్రభువును ఆశ్రయించిన వెంటనే ఈమెకున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి సమాధానం లేనటువంటి ఈమె బ్రతుకులోనికి సమాధానం వచ్చి వేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా సమాధానము లేక నువ్వు బాధపడుతూ ఉంటే ఇదిగో ప్రభువుని ఆశ్రయించు. వారిని వీరిని ఆశ్రయించడం వల్ల నీకు సమాధానం కలగదు, వారిని వీరిని ఆశ్రయించడం వల్ల నీ సమస్యలు తొలగిపోవు. నువ్వు ఆశ్రయించవలసిన దేవుణ్ణి ఆశ్రయించు, ఆ తరువాత జనాలను ఆశ్రయించు. ముందు ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయిస్తే గనక దేవుడు ఎట్టి కార్యమైన జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కాదా అద్భుతము, ఇది కాదా ఆశ్చర్య కార్యము. కాబట్టి యెహోవాను ఆశ్రయించడం వల్ల మన జీవితంలో మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించడం వల్ల మన జీవితంలో భయము ఉండదు. యెహోవాను ఆశ్రయించడం వల్ల మనము బ్రతుకుతాము. యెహోవాను ఆశ్రయించడం వల్ల ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించిన వారికి జయము వస్తుంది. యెహోవాను ఆశ్రయించిన వారికి సంతోషము కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు. యెహోవాను ఆశ్రయించిన వారికి దేవుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. యెహోవాను ఆశ్రయించిన వారికి నూతన సంగతులు బయలుపరచబడతాయి. యెహోవాను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టడు. యెహోవాను ఆశ్రయించిన వారి వర్ధిల్లుతారు. యెహోవాను ఆశ్రయించిన వారు స్థిరముగా ఉంటారు. ఇలా ఎన్నో వచనాలు బైబిల్ గ్రంథములో ఆశీర్వాదాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీ జీవితంలో జరగాలి అంటే, మీ జీవితము కూడా ఆశీర్వాదకరముగా మలచబడాలి అంటే నీవు ఆయన ఆశ్రయించు. అయ్యా నేను నిన్ను ఆశ్రయిస్తాను తండ్రి అని నీవు ప్రార్థనలో ఏకీభవించు. దేవుడిని జీవితంలో నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, జరగని పనులను జరిగించి నిన్ను ఖచ్చితముగా గొప్ప సాక్షిగా నిలవబెడతాడు. ఆయన నామహిమార్థమై నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు. వాక్యం ఏంటటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇశ్రాయేలు జనాంగము కూడా దేవుణ్ణి ఆశ్రయించారు. వారు కఠినమైనటువంటి బానిసత్వములో మగ్గిపోతున్నటువంటి ఆ సమయములో వారు దేవుణ్ణి ఆశ్రయించి ఎలుగెత్తి ప్రార్థన చేశారు, ములుగుతూ ప్రార్థన చేశారు, విజ్ఞాపన ధ్వని చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు. అయ్యా మమ్మల్ని రక్షించు. 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి వారి ప్రార్థన, విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకించి వారిని విడిపించడానికి, నడిపించడానికి దేవుడే స్వయముగా దిగి వచ్చాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఒకవేళ
తీవ్రమైనటువంటి సమస్యలో, శోధనలో నీవు బంధింపబడి ఉంటే, బాధింపబడుతూ ఉంటే నీవు చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించు. దేవా నీవే మాకు దిక్కు. యెహోషాపాతు ప్రార్థన చేసినట్టుగా నీవు కూడా అలాగే ప్రార్థన చేయాలి. దేవా నీవే మాకు దిక్కు, నీవే మమ్మలను విడిపించాలి, మేము ఆశ్రయిస్తున్నాము తండ్రి అని నువ్వు ప్రార్థన చేసి ఆయన వైపు నీ ఫోకస్ పెట్టగలిగితే, నీ నమ్మిక ఆయన మీద ఉంచినట్లయితే, నీ విశ్వాసము ఆయన మీద పెట్టినట్లయితే ఎట్టి కార్యమైనా జరుగుతూ ఉంది. దాంట్లో ఏమాత్రము తిరగలేదు. ఈమెలో ఉన్న వ్యాధి పోయింది, ఈమెలో ఉన్న బలహీనత పోయింది, ఈమెలో ఉన్నటువంటి అస్వస్థత పోయింది, ఈమెలో ఉన్నటువంటి అవమానము పోయింది, ఈమెలో ఉన్నటువంటి రోగము పోయింది, సమాధానం వచ్చింది, స్వస్థత కలిగింది. కారణం ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించి ముందుకు సాగినట్లయితే దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు జరిగిస్తాడు. అట్టి అద్భుత ఆశ్చర్య కార్యాన్ని మీ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, ఇదిగో నేను ఆశ్రయించిన నరులు ధన్యులు అని ప్రభువా మీరు రాసినటువంటి మాటను, అలాగే నేను ఆశ్రయిస్తే ఏమి జరుగుతుందో తండ్రి వివరించినటువంటి విధానం బట్టి మీకు వందనాలు. నీ బిడ్డల జీవితాల్లో ప్రభువా జరగవలసిన కార్యాలన్నీ కూడా జరిగించి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నాయన వారికి ఉన్నటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటిని కూడా తొలగించి వేసి నీ సాక్షులుగా నీ బిడ్డల్లో వాడుకోమని, మంచి కార్యాలు, ఘనమైన కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.